నమస్తే సంజన, వెల్కమ్ టు సీఎం టుడే. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పొద్దున 10 దాటగానే సూర్యుడు యాక్షన్లోకి దిగిపోతున్నాడు. మార్చి కూడా రాకుండానే ఎండల తీవ్రత ఓ రేంజ్లో పెరిగింది. దీంతో రోడ్ల వెంట బండ్లు పెట్టుకుని చిన్న వ్యాపారాలు చేసేవారు అల్లాడిపోతున్నారు. ఇక బళ్లకు వెళ్లే విద్యార్థుల పరిస్థితి మరి దారుణంగా తయారైంది. ఎండల్లో స్కూల్కు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. వెళ్ళాక కూడా ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కాస్త ముందుగానే ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇంత ఎండల్లో చిన్నారులను బయటకు పంపించడం కరెక్ట్ కాదనే అభిప్రాయం తల్లిదండ్రుల నుంచి కూడా వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో 35 డిగ్రీల నుంచి 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక రాబోయే వారంతో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక ఈ ఎండల ధాటికి ఆరోగ్య సమస్యలు కూడా తప్పవని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం అతి త్వరలో ఒక్కపూట బడులపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మార్చి 1 నుంచి ఒంటిపూట బడులు పెడితే విద్యార్థులకు ఎండల తీవ్రత నుంచి ఊరట లభిస్తుందని విద్యార్థి సంఘాలు సూచిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం మార్చి మొదటి వారం తర్వాత అంటే మార్చి 10వ తేదీ నుంచి ఒక్కపూట బడులు నిర్వహించే యోచనలో ఉన్నట్లు అనధికారికంగా తెలుస్తోంది.